నమస్కారం, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పీరియడ్స్ లో అధిక రక్తస్రావం అవుతుందా? పీసీఓడి మరియు ఫైబ్రాయిడ్స్ అధిక రక్తస్రావానికి కారణమవుతుందా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారద గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. సో మెయిన్ మనం చూసినట్లయితే పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి హెవీ బ్లడ్ ఫ్లో, ఈవెన్ క్లాటింగ్ గా కూడా మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో కూడా. సో అంటే అసలు మెయిన్ గా ఈ హెవీ ఫ్లోకి కారణం ఏంటండి? అధిక రక్తస్రావానికి కారణం ఏంటి? కారణం దేంతో ఇలా అవుతుంది అనడానికి డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కానీ చాలా మటుకు మీరు చెప్పినట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓడి అనేది ఒక రీజన్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో యూజువలీ చిన్నపిల్లలకి మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ అవుతుంటాయి. వాళ్ళకి మోస్ట్లీ పీసీఓడి అనేది ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతూ 35, 40 అప్పుడు కూడా హెవీ పీరియడ్స్ ఇంకో ఫేజ్ ఆఫ్ లైఫ్ అది. సో ఆ పెరిమినోపాజ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి ఈస్ట్రోజన్ ఎక్కువై హెవీ పీరియడ్స్ అవుతాయి. మళ్ళీ ఇంకా మెనోపాజ్ చాలా దగ్గరికి వచ్చినప్పుడు, 50 years దగ్గర ఉన్నప్పుడు, మెనోపాజ్ ఇంకా 1-2 yearsలో ఉంది అన్నప్పుడు కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రీజన్ తోటి అలా హెవీ పీరియడ్స్ అనేవి అవ్వచ్చు. అంటే చాలా మంది ఆ టైంలో ఒక రకంగా అయిపోతూ ఉంటారు. అంటే ఆ ఫ్లోకి వాళ్ళు మానసికంగా కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే ఆ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ అనేవి జనరల్గా తీసుకుంటే బెస్ట్ అంటారు? అంటే చాలా మంది మనకి ఓపీడీలో రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఈ పీరియడ్స్ అంటే యూజువలీ ఒక ఇంట్లో ఆడవాళ్ళతోటి చాలా ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఉంటాయి. ఇంట్లో పిల్లలు చదవడం కానీ, తన వర్క్ చేయడం, ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్స్ వర్క్, ఎవ్రీథింగ్, వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అందరి వర్క్ తన హెల్త్ తోటి డిపెండ్ అవుతుంది. సో మోర్ దాన్ తను కష్టపడుతుంది అనడానికన్నా ఈ అందరికీ నాతో ఇబ్బంది అవుతుంది అన్న ఒకలాంటి సైకలాజికల్ ఫీలింగ్ తోటి ఇది నెగ్లెక్ట్ చేసి చాలా మటుకు పోరాడతారు. చాలాసార్లు అలానే చూస్తాం. బట్ సమ్హావ్ ఎక్కడో ఒక చోట బాగా బ్లీడింగ్ అయ్యి హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఇంకా చేత కాక అప్పుడు సో ఎలా దీన్ని రెక్టిఫై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేయండి ఎందుకు ఇలా హెవీ పీరియడ్ అవుతుంది అని. అండ్ ఇఫ్ పాసిబుల్ అందరు విమెన్ ఐరన్ రిచ్ ఫుడ్ చాలా తీసుకోవాలి. సో ఐరన్ తోటి మనకి హీమోగ్లోబిన్ చక్కగా ఉంటుంది అండ్ కొంచెం ఎనర్జీ లెవెల్స్ బెటర్ ఉంటాయి. అయితే ఈ అంటే ఫైబ్రాయిడ్స్, ఈ హెవీ, ఇవి రెండిటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటండి? అవును. సో ఫైబ్రాయిడ్స్ అంటే మనకి యూట్రస్లో ఎక్స్ట్రాగా గ్రో అయ్యే మజిల్. సో ఆ మజిల్ ఒక్కొక్కసారి లోపలికి ఉంటుంది, యూట్రస్ లోపలికి పెరుగుతుంది, ఒక్కొక్కసారి వాల్లో పెరుగుతుంది, ఒక్కొక్కసారి బయటికి పెరుగుతుంది. సో యూట్రస్ లోపలికి పెరిగే వాటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో అది లోపలికి పెరగడంతో ఆ లైన్ అనేది ఆల్టర్ అయిపోతుంది. సో మనకి ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటే పీరియడ్ కరెక్ట్గా అయ్యి ఆగుతుంది. ఫైబ్రాయిడ్ పెరగడంతో ఆ లైన్ ఆర్కిటెక్చర్ అంతా చేంజ్ అయిపోయి పీరియడ్స్ హెవీగా అవుతాయి. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ తోటి, చిన్న ఫైబ్రాయిడ్ అయినా కూడా దాని పొజిషన్ తోటి హెవీ పీరియడ్స్ వస్తాయి. ఓకే. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి ఏర్పడటము ఏదైనా జెనెటికల్గా ఉంటుందంటారా, లేదంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ బేస్డ్గా మనం దీన్ని చూడొచ్చు? సో ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ జెనెటిక్ ఒక రీజన్ దానికి రావడానికి. మామూలుగా కొంతమంది ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఈస్ట్రోజన్ తోటి ఈ మజిల్ ఎక్కువ పెరిగిపోయి ఫైబ్రాయిడ్స్ వస్తాయి. సో అసలు ప్రెగ్నెన్సీస్ లేట్ అవ్వడం, పిల్లలు అంటే యూటరస్కి ఎప్పుడు అది అలా ఎక్స్పాండ్ అయ్యి బేబీ గ్రో అయ్యి డెలివరీ అవ్వాలి. సో అలా మనం చాలా లేట్ ప్రెగ్నెన్సీస్, తక్కువ మంది బేబీస్ అట్లా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయని అంటున్నారు. అవును. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనకి ఒక 1 month పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్ ఉండాలి. ఈస్ట్రోజన్తో ఎండోమెట్రియం మిడిల్ లేయర్ చక్కగా పెరుగుతుంది, ప్రొజెస్ట్రాన్ వస్తుంది సెకండ్ హాఫ్, అది కొంచెం ఎండోమెట్రియంని స్టేబుల్ చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోతే ఈ ఇంబ్యాలెన్స్. సో ఎందుకు వస్తాయి ఈ ఇంబ్యాలెన్స్ అంటే బేసికలీ ఫ్యాట్, అది ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్ అది ఎక్కువ అవ్వడంతో. సో అంతా ఆల్ రిలేటెడ్ టు మన లైఫ్ స్టైల్. సో వెరీ లేట్ వర్కింగ్ అవర్స్, నో ఎక్సర్సైజ్, ఫుడ్. సో ఇవి అన్ని ఏ ఏజ్లో తీసుకున్నా, ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకున్నా, ఇప్పుడు పిల్లలు ఎవరు ఏ ఎక్సర్సైజ్ చేయట్లేదు, చదువు అండ్ డెస్క్ జాబ్స్ అయిపోయాయి అందరికీ. సేమ్ టైం మనం ఫుడ్ కూడా చాలా హై క్యాలరీ ఫుడ్ అయిపోయింది. సో ఆ ఇంబ్యాలెన్స్ తోటి చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది.
ఓకే. అయితే ఇది మనం ఇందాక మీరు చెప్పారు మ్యామ్, అంటే 3 స్టేజెస్ వైజ్‌గా మన ఏజ్ ఫ్యాక్టర్‌తో రిలేట్ అయ్యి ఉంటుంది అని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ అది చిన్న ఏజ్‌లో అంటే టీన్స్‌లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఏంటి, అంటే హెవీ ఫ్లో ఉంది అని ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలా? అంటే ఆ టైంలో మనం ఎలాంటి గైనిక్ సపోర్ట్ తీసుకోవాలంటారు? అవును. సో యూజువల్లీ చిన్నపిల్లలకి బ్లీడింగ్ అవుతూ ఉంటే ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో స్టడీస్ ఎస్ ఇంపార్టెంట్. నేను ఈ మధ్య చాలా మంది పేరెంట్స్కి అవే చెప్తున్నాను. సో మళ్ళీ మీకు ఇదే రిపీట్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఎంత లాంగ్ స్కూల్ అవర్స్ అంటే నాకు వచ్చే పిల్లలు 8th క్లాస్ 7th క్లాస్ నైట్ 12 దాకా 1 దాకా చదువుతారు. సో అంత చిన్న క్లాసెస్ నుంచి వాళ్ళ ఆట అనేదే తెలియకుండా అయిపోయింది. సో మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి స్లోగా, ఇఫ్ నాట్ సడన్గా అవ్వదు. అండ్ కొంచెం మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నా అంత సివియర్ కండిషన్లో వచ్చినప్పుడు ఇంకా మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ ఆ మెడిసిన్స్ కొంచెం హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్ అంటూనే అమ్మో హార్మోనా, అమ్మో స్టీరాయిడా, ఇది ఎడిక్ట్ అయిపోతారు మా పిల్లలు అని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది చిన్నగా ఉన్నప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్తో కరెక్ట్ చేయొచ్చు. బట్ చాలా సివియర్ అయ్యి ఆ పిల్లలకి హిమోగ్లోబిన్ 6 grams 5 grams అంత తక్కువ అయిపోయేదాకా కూడా వెయిట్ చేస్తారు. సో అప్పుడు అట్లా ఉన్నప్పుడు కొంచెం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ఈ స్టెరాయిడ్స్ అన్నా లేకపోతే హార్మోనల్ టాబ్లెట్స్ వేయాలన్నా కూడా చాలా మంది జంకుతూ ఉంటారు. అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేనిపోని ఉంటాయి అని చెప్పి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్డ్ మెడికేషన్ మనం చూస్తూ ఉన్నాం కదండి. సో ఎంతవరకు బెటర్, సేఫ్గా ఉన్నాయి అని మీరు చెప్తారు? యా, సో అంటే ఇదొక ఎందుకో అంత మిత్ వచ్చేసింది, అపోహ. ఈ హార్మోన్స్ అంటేనే అవి ఒక స్టీరాయిడ్స్, అవి వాడితే మనం ఎడిక్ట్ అయిపోతాము, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ రావు, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అట్లా కాదండి. అంటే హార్మోన్ మెడిసిన్స్ మన బాడీలో ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ అవేవో కొత్తవి కావు. మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అందరు ఆడవాళ్ళలో సెక్రీట్ అవుతుంది. సో ఆ సేమ్ కెమికల్ని వాళ్ళు చేశారు. సో ఒక టాబ్లెట్ రూపంగా ఇస్తారు. అప్పుడు అది అందరూ ఊరికేనే తీసుకోరు కదా. సో ఫర్ సమ్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్కి, వాళ్ళకి హెవీ పీరియడ్స్ అవుతున్నాయి, లేకపోతే పీరియడ్ టైంలో పెయిన్ ఉంది, అది ఆ ప్రాబ్లం తగ్గడానికి ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ అది. కాబట్టి ఆ మెడిసిన్స్ తీసుకోవడంతో అంత అంటే చాలా మిత్స్ చెప్తారండి. అవి అట్లాంటివన్నీ ఏం జరగవు. దే ఆర్ గుడ్ మెడిసిన్స్. అంటే ఈ పీసీఓడి సమస్య రేజ్ అవడానికి స్టార్టింగ్ పాయింట్ ఈ హెవీ బ్లీడింగ్ అనుకోవచ్చు. సో పీసీఓడి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. అది పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, పీరియడ్ కొంతమందికి తక్కువ అవుతుంది, కొంతమందికి ఎక్కువ అవుతుంది, యాక్నీ వస్తాయి, హెయిర్ ఎక్సెస్ హెయిర్ వస్తుంది. ఓకే, సో ఈ హెవీ పీరియడ్ ఒక సిమ్టమ్. ఓకే, హెవీ పీరియడ్ డెఫినెట్లీ సిమ్టమ్. ఓకే, అంటే ఇప్పుడు అది పీసీఓడికి లీడ్ అయ్యే స్టేజ్ అంటే అది ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే పీసీఓడి లీడ్ అయ్యే స్టేజ్ అంటే పీసీఓడి ఇంకా ఇట్లా 1 డాట్ ఇది పీసీఓడి అని చెప్పడానికి లేదు. సో అది అలా కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో మెల్లగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం హెవీ పీరియడ్ తోటి, లేకపోతే పీరియడ్ స్కిప్ అవుతుంది, ఒక పీరియడ్ స్కిప్ అయ్యి ఇంకో పీరియడ్, అలాగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎక్కువైనా అంటే చాలా సివియర్ ఉంది అంటే కొంతమందికి 6 months 8 months అయినా పీరియడ్స్ రావు. సో అట్లా ఉంటే ఇంకా అది చాలా సివియర్ పీసీఓడి. ఓకే, ఇప్పుడు ఈ పీసీఓఎస్ ఏంటి మ్యామ్, దీనికి రిలేటెడ్? సో ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది మెడికల్ టర్మ్స్ అండి. దాంట్లో మనం అంత కంగారు పడాల్సింది లేదు. సో ఒక్కొక్కసారి ఈ జస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి ఓవరీస్ పీరియడ్సే కాకుండా కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొంచెం డయాబెటీస్, అట్లా ఇంకా వేరే ట్రైగ్లిసరైడ్స్ పెరగడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు ఇంకా అది సిండ్రోమ్ అంటాం అనమాట. అట్లా. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే ఈ హెవీ ఫైబ్రాయిడ్స్, వీటన్నిటికీ అంటే ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుందండి? ఫైబ్రాయిడ్స్ మస్ట్గా సర్జరీ చేసుకోవాల్సిందేనా? లేదు, అన్నిటికీ మస్ట్ సర్జరీ కాదు, డెఫినెట్లీ కాదు. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఎందుకు అవుతుంది అనేది. అండ్ ఏదైనా ట్రీట్మెంట్ భయం అంటే చాలా మంది హోమియోపతి వాడతాం, ఎలోపతి వాడతాం, ఇవి ఇట్లాగా. అంటే యాక్చువల్లీ హోమియోపతి ఎలోపతిలో కూడా అవే ఈస్ట్రోజన్ అదే ప్రొజెస్ట్రాన్ వాళ్ళు ఆ వైట్ కలర్ మెడిసిన్లో ఇస్తారనమాట. సో పీరియడ్స్కి దే డోంట్ గివ్ వేరే ఇంకేదో అంటే ప్లాంట్ బేస్డ్ మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేసినా మళ్ళీ అది ఈస్ట్రోజనే అనమాట. అట్లాగా. సో అది కరెక్ట్గా ట్రీట్మెంట్ యూస్ చేయాలి. అండ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్.
సో లైఫ్ స్టైల్ అని మనం కూర్చొని మాట్లాడుకోవడం ఈజీ. అయితే చాలా మంది ఏం చెప్తారంటే నేను వర్కింగ్, నాకు టైం ఉండదు, ఆర్ స్కూల్ నాకు టైం ఉండదు. సో ఆ టైం మనం కేటాయించడం ఇంపార్టెంట్. మస్ట్, ప్రతి విమెన్ కి మస్ట్ తన టైం తను తీసుకోవాలి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ సైజెస్ ఎట్లా ఉంటుంది మ్యామ్? అంటే దాన్ని మెడికేషన్తో ఏ సైజ్ అయితే క్యూర్ చేయొచ్చు, ఏ సైజ్ అయితే సర్జరీకి వెళ్ళచ్చు? ఎస్. సో ఈ ఫైబ్రాయిడ్ సైజెస్ చిన్న 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ నుంచి ఆల్మోస్ట్ 8 months ప్రెగ్నెన్సీ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా దాకా పెరగచ్చు. అప్పటిదాకా అసలు ఏం తెలియకుండా కూడా ఉంటారు. సో ఒక సైజ్ తోటి సర్జరీ అనేది కాదండి. ఆ ఫైబ్రాయిడ్తో మనకి ఎంత కష్టంగా ఉంది, సో అసలు అంటే మనకి ఇబ్బంది ఏముంది, మన డే టు డే యాక్టివిటీస్లో ఏం కష్టంగా ఉంది, పీరియడ్ ఎక్కువై బాగా ప్రతిసారి ప్రాబ్లం అవుతుందా అన్నప్పుడు మనం దాన్ని ట్రీట్ చేయడానికి ఆలోచించాలి. సో ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ ప్రతిసారి సర్జరీ కాదండి. సో ఒక్కొక్కసారి జస్ట్ పీరియడ్స్ అప్పుడు మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది పీరియడ్. సో అలా మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు. మెల్ట్ అవ్వదు. సో ఇదొకటి. ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు మెల్ట్ కావు. సో దే ఆర్ ఎ పర్మనెంట్ చేంజ్. మనకి మెనోపాజ్ వచ్చినప్పుడు హార్మోన్స్ అన్నీ ఓవరీస్ నుంచి తగ్గిపోయినప్పుడు అవి ష్రింక్ అవుతాయి. ఇప్పుడు ఏం మెడిసిన్స్ వాడినా అది టెంపరరీ అన్నమాట. సో కొన్ని రోజులు మనం సర్జరీ చేయాలనుకున్నాం, హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది, ఒక 3 months 6 months పీరియడ్ లేకుండా చేస్తే తన హీమోగ్లోబిన్ న్యాచురల్లీ పెరుగుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ వాడతాం. లేకపోతే అలా ఈ సైజ్కి ష్రింక్ అవుతుంది అన్న మెడిసిన్స్ లేదు. అది అంతా ఇది ఇంకొక మిత్ లాగా, అపోహలాగా. అలానే థైరాయిడ్ కి దీనికి ఎంతవరకు రిలేట్ ఉంటుంది మ్యామ్? ఎందుకంటే థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ అవన్నీ కూడా ఒక లైన్ లో ఉంటాయి ఎప్పుడు. కరెక్ట్. సో యూజువల్లీ మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉండాలి. థైరాయిడ్ హార్మోన్ మాస్టర్ హార్మోన్. సో దాంతోటే ఫర్టిలిటీ కానీ పీరియడ్స్ కానీ అన్ని రెగ్యులేట్ అవుతాయి. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంది మనకి, హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇంటర్లింక్డ్గా ఇవి అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే వీటితో ఏ సమస్యతో బాధపడే వాళ్ళైనా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అవును. సో ఈ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి, ఎగ్ రిలీజ్కి, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వడానికి, మిస్క్యారేజ్ కాకుండా. సో థైరాయిడ్ టెస్ట్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం. సో దట్ ఏమన్నా చిన్న అంటే మేబీ నార్మల్ వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి 2.5 కన్నా తక్కువ ఉండేలాగా ప్లాన్ చేస్తాం. ఓకే. సో అప్పుడు మనము దాన్ని అంటే కన్సీవ్ అయినా దాన్ని సస్టైన్ చేసి హెల్దీ బేబీ బయటికి వచ్చేలాగా చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రాబ్లంతో బాధపడేటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు యశోదాలో అసలు ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? సో అంటే చాలా మంది కంగారు పడతారు, యశోద అంటే ఫస్ట్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అట్లా ఉండదండి. ఎక్కడైనా కూడా ఫస్ట్ మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో చేస్తాం. సో వాళ్ళకి అంటే ఎక్కడ ఎంత సివియర్గా ఉంది వాళ్ళ ప్రాబ్లం డెఫినెట్లీ, అండ్ వాళ్ళు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ తీసుకుంటారు, కొంతమంది ఫస్ట్ టైం వస్తారు. సో మనం మనకి ఎవిడెన్స్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఇస్ డ్యూరింగ్ పీరియడ్స్ కొన్ని మెడిసిన్స్ బ్లీడింగ్ తగ్గడానికి ఉంటాయి. తర్వాత కొంచెం హార్మోన్స్, తర్వాత మెరీనా అని ఒకటి యూట్రస్లో పెట్టే కాయిల్ ఉంటుంది, తర్వాత ఒట్టి ఫైబ్రాయిడ్స్ తీసే సర్జరీస్, దెన్ రిమూవింగ్ యూట్రస్, అట్లా ఒక లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి ఎవిడెన్స్, మన గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఆ గైడ్ లైన్స్ ప్రకారం చెప్తాం వాళ్ళకి, అండ్ వాళ్ళ ట్రీట్మెంట్స్. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి. సో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, చిన్న మెడిసిన్స్ తోటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అంటే అట్లా చేద్దాం. లేదు ఇట్ ఈస్ వెరీ బిగ్, హ్యూజ్, 8 centimeters పెద్దగా ఉంది, ఎవ్రీ మంత్ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు సర్జరీ చెప్తాం. ఈ హెవీ బ్లీడింగ్కి కూడా ఏమైనా టెస్ట్ల ద్వారా అసలు మనకి ఇది ఎందుకు వస్తుంది అని చేయొచ్చు డెఫినెట్లీ. సో మనకి అల్ట్రాసౌండ్ చేస్తే అల్ట్రాసౌండ్లో యూట్రైన్ సైజు, ఓవరీలో సిస్, పాలిప్స్ ఇట్లా ఏమన్నా ఉంటే తెలుస్తుంది. ఓకే. అయితే చాలా మందిలో అంటే కొన్ని కేసెస్లో మనం చూస్తాము ఈ హెవీ బ్లడ్ ఫ్లో వల్ల గర్భసంచి కూడా తీసేసే కొన్ని కేసెస్ ఉంటాయి కదా. సో దానికి ఏంటండి అసలు ఎందుకు అలా జరుగుతుంది? సో ఎట్లా ఉంటుందంటే యూజువలీ ఆ చేంజింగ్ ఏజ్ 40-41 చేంజింగ్ ఏజ్లో డెఫినెట్లీ మన బాడీలో ఆ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో మనకి ఇంట్లో ఎవరికో ఏదో క్యాన్సర్ ఉంటుంది,
సో అన్నీ మనం కోరిలేట్ చేసేసుకుంటాం. కొంతమంది చాలా భయపడిపోతారు. భయపడి 1 పీరియడ్ 2 పీరియడ్స్కి మాకు హెవీ పీరియడ్స్ అయిపోతున్నాయి. సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఇస్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అది అఫ్కోర్స్ చాలా కష్టం సడన్గా చేయడం, ఓపిక ఉండదు. సో ఎనీవన్ వాంట్స్ ఎ క్విక్ ట్రీట్మెంట్, ఇట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఏమన్నా మనం స్మాల్ ఈ హార్మోన్ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టినా కూడా 3 months నుంచి తీసుకుంటున్నాం, 6 months నుంచి సో అది తగ్గాలి అంటే మన బాడీలో హార్మోన్స్ బ్యాక్ టు నార్మల్ అవ్వాలి, దానికి టైం పడుతుంది. లేదు అవ్వట్లేదు అంటే ఇంకప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే మనం ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మెయిన్గా లైఫ్ స్టైల్ అంటున్నారు. అవును. అంటే జనరల్గా థైరాయిడ్ అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ హెవీ బ్లీడింగ్ కానీ లేదా ఫైబ్రాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీళ్ళకి కూడా ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అంటారు? సో ఇవన్నీ మనం ఈస్ట్రోజన్ ఎక్కువ రావడంతో అని అనుకుంటున్నాం కదా. సో ఈస్ట్రోజన్ యూజువల్లీ మనకి చాలా స్ప్రౌట్స్, ఈ మొలకలు, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఇది సోయా, వీటిలో ఉంటుంది ఎక్కువ ఈస్ట్రోజన్. సో యూజువల్లీ హెవీ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఇవి తగ్గించాలి, దే హావ్ టు ఈట్ విత్ లెస్ ఆఫ్ దోస్ థింగ్స్. అట్లాగా. అలానే డాక్టర్, ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి అంటే బాడీలోనే ఏమైనా చేంజెస్ వస్తాయా? అంటే మనం ఫిజికల్గా చూసిన వెంటనే వీళ్ళు ఏంటి కొంచెం ఎనిమిక్గా ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అంటారు? డెఫినెట్లీ వస్తుందండి. సో వాళ్ళని చూస్తేనే మనకి ఫేస్ అంతా కొంచెం బ్లోట్ అయిపోయినట్టు, ఫింగర్స్ వాసినట్టు, ఇలా ఒక స్టేరింగ్ లుక్ ఉంటుంది వాళ్ళకు. ఇలా ఎంటర్ అవుతూనే మనం కనుక్కోగలం హెవీ అంటే ఎనీమియా అలా తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పనుల్లో ఒక 10 పనుల్లో 2 పనులే చేయగలుగుతారు, 8 చేయలేకపోతారు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో. సో అలా ఎనీమియా. అండ్ చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నాము పీరియడ్ తోటి అనుకుంటారు, కానీ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల పీరియడ్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఓకే. అయితే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి యశోదాలో? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే డెఫినెట్లీ చాలా అడ్వాన్స్ అయ్యిందండి. సర్జికల్, ఇప్పుడు మనం ఎడినోమయోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, దాంతో సివియర్ పెయిన్, సివియర్ బ్లీడింగ్. సో దానికి అంటే ముందు మనం ఓన్లీ రిమూవింగ్ ద యూట్రస్ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, ఎబలేషన్ అనేది ఒక టెక్నిక్ వచ్చిందండి. సో చిన్న లాప్రోస్కోపీ సర్జరీ తోటి ఆ యూట్రస్లోకి ఒక వైర్ పాస్ చేసి అది ఏదైతే ఉందో ఆ ఎడినోమయోసిస్ ష్రింక్ చేస్తామన్నమాట. దీన్ని మైక్రోవేవ్ ఎబలేషన్ అంటాం. సో ఎబిలేషన్ తోటి ఎడినోమయోసిస్ కండిషన్ని కొన్ని రోజులు, అట్లీస్ట్ ఒక 1 year 2 years మనం ట్రీట్ చేయొచ్చు. వాళ్ళకి ఎవ్రీ మంత్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ తగ్గించవచ్చు. ఇంకా డిఫరెంట్ సర్జరీస్, మనం ఉట్టి ఫైబ్రాయిడ్స్ తీయడానికి మనకి రోబోటిక్ సర్జరీస్, ఇట్లా చాలా టెక్నాలజీస్ వచ్చాయి. సో దాంతో మనం ఉన్న టిష్యూకి మినిమం డ్యామేజ్ చేసి వాళ్ళకి ఫర్దర్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నా ఏమన్నా కూడా బెటర్ ఛాన్సెస్ ఇవ్వడానికి అవుతుంది. అయితే మ్యామ్, మెయిన్గా చూస్తే ఈ హెవీ బ్లడ్ ఫ్లోట్ వల్ల ఎనిమియా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఎనిమిక్ వాళ్ళకి ఇలా ఉంటుంది? లేదు, ఇది ఒకటి అందరూ ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్న రోజులు బాగుంది అట్లా కాదండి. హెవీ పీరియడ్స్ వల్ల ఎనీమియా డెఫినెట్లీ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మరి దీన్ని ఎలా కోపప్ చేసుకోవాలి? అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా అండ్ కొంచెం మెడికేషన్ యాడ్ చేయాలంటారా? సో యూజువల్లీ నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ ఐరన్ ఉంటుంది, కానీ మనకి చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళకి అంటే మనకి ప్రెగ్నెన్సీలో కూడా మనకు ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, 100 days of ఐరన్ ఇవ్వాలి అని. అదే US, UK అట్లా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్ డైట్ మీదే ఉంటారు, ఎవ్రీడే తింటారు వాళ్ళు. వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ లేదు ప్రెగ్నెన్సీలో, మన ఇండియన్స్కి మాత్రమే, బికాస్ మన డైట్ ఐరన్లో చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మనం ఐరన్ రిచ్ డైట్ డెఫినెట్లీ తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయినా కూడా చాలా వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి, సో వాళ్ళు అవన్నీ తీసుకోవాలి. ఓకే. అంటే స్ట్రెస్ ఏమన్నా దీనికి రిలేట్ అవుతుందంటారా? డెఫినెట్లీ, ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రెస్ ఆ పదం అనేది మనకు అలవాటు అయిపోయింది. అవును. సో మనకి బ్రెయిన్లో పిచ్యుటరీ అనే ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ పైన హైపోథాలమస్. సో మెయిన్ మాస్టర్ కంట్రోల్ హైపోథాలమస్. అది చాలా మన ఇమోషన్స్, మన యాంగ్జైటీ, మన స్లీప్, మెయిన్ నిద్ర దాంతో రిలేటెడ్ ఉంటుంది. సో యూజువలీ అలా సరిగ్గా నిద్ర లేదు, పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తారు, లేకపోతే ఇంట్లో ఏదో ఒక టెన్షన్ వస్తుంది, సో చాలా రోజుల నుంచి పడుకోలేదు అంటే ఈ నిద్ర డిస్టర్బెన్స్ వచ్చినా, చాలా ఆలోచిస్తున్నా డెఫినెట్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే అంతా నార్మల్ ఉంటుంది, సో అన్నీ బాగుంది అయినా కూడా ఇలా అవుతున్నాయి పీరియడ్స్, మళ్ళీ అదొక టెన్షన్. అవును, అట్లా అవుతుంది. అయితే మ్యామ్, ఈ టైంలో చాలా మందికి ఏంటంటే చాలా హెవీ
కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి ఆ నొప్పి కూడా యాడ్ అయితే ఇంక అసలు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అంటే అసలు ఆ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో యూట్రస్ అనేది ఒక 6 సెంటీమీటర్స్ ఆర్గన్ అండి. మనకి న్యాచురల్లీ క్లాట్ కాకుండా బ్లడ్ 80 ml బ్లడ్ వచ్చేసేదానికి మనకి మెకానిజం ఉంది బాడీలో. 80 ml కన్నా ఎక్కువ పీరియడ్ అయితే అప్పుడు ఇంకా అది క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయింది బయటికి రావడానికి యూట్రస్ స్క్వీజ్ అవుతుంది. ఆ స్క్వీజ్ అవ్వడంతో పెయిన్, సో సివియర్ పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ వాళ్ళకి చాలా హెవీ ఫ్లో అవుతుంది, క్లాట్స్ పడుతున్నాయి అని. ఎలా అయితే బేబీ డెలివరీ అవ్వడానికి యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుందో అలా కాంట్రాక్షన్స్ వస్తాయి క్లాట్స్ బయటికి రావడానికి. ఓకే. అయితే చాలా మందికి అంటే పీరియడ్స్ అవుతాయి, కొన్ని రోజులు అయిన తర్వాత సడన్గా స్టాప్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది విత్ హెవీ ఫ్లో. అవును. అంటే ఈ చేంజెస్కి కారణం ఏంటండి? సో ఇది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో మేబీ ఆ కొంచెం అయింది పీరియడ్ ముందు వచ్చే స్పాటింగ్, ప్రీ మెన్స్ట్రల్ స్పాటింగ్ అయిండొచ్చు, అయ్యి మళ్ళీ హెవీ ఫ్లో. సో మనకి ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ లేకపోతే ఆగదు, పీరియడ్ అనేది ఆగదు, అవుతూనే ఉంటుంది. ఓకే. చాలా మంది కూడా అసలు స్టాప్ అంటే ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ నుంచి 20 days కూడా పీరియడ్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా సేమ్ ఈస్ట్రోజన్. ఓకే, బ్యాలెన్స్. మరి వాటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మెడికేషన్కి వెళ్ళాల్సిందేనా? ఓకే. సో మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడంతో, ప్రొజెస్ట్రాన్ నేను చెప్పాను కదా హార్మోన్ స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఆ ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడంతో ఇలా కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దానికి ప్రొజెస్ట్రాన్ కొన్ని సైకిల్స్ ఇచ్చి, సో మనం 2 way చేయాలి. ఇమీడియట్ మేనేజ్మెంట్ చేయాలి, తర్వాత తన లైఫ్ స్టైల్ మెల్లగా చేంజ్ చేయాలి, మనకు ఒక్కసారికి అవ్వదు. సో అలాగా మెడిసిన్స్ ఇచ్చి, ఈ మెరీనా అనేది కూడా ఒకటి ఆప్షన్, అట్లా అవి ఇచ్చి కొన్ని రోజులు స్టెబిలైజ్ చేసి ఆలోగా తన లైఫ్ స్టైల్ బెటర్ అవుతే న్యాచురల్లీ తనకి బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. అయితే వన్స్ వీటికి మెడిసిన్ స్టార్ట్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుందా? ఎస్, ఇది కూడా చాలా మంది అడుగుతారు. సో ఏంటిది అని, కానీ అట్లా ఉండదు. సో ఇప్పుడు ఒక 40-42 అలా ఒక ఇంబ్యాలెన్స్ వచ్చింది, సో మనం ఒక 6 months ట్రై చేస్తాం. సో అట్లా దాంతోపాటు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్లీ చేయాలి. సో ఇది నెగ్లెక్ట్ చేసేస్తాం. సో మనకి మనలో న్యాచురల్లీ బ్యాలెన్స్ అవ్వకపోతే ఆ బ్యాలెన్స్ అయ్యేదాకా వాడుతూనే ఉండాలి. అయితే ఇప్పుడు సర్జరీ చేస్తాం కదా మేడం ఫైబ్రాయిడ్స్కి, ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ అవి రిపీటేటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో స్పెషల్లీ చిన్న ఏజ్ 25 అట్లా చేసినప్పుడు కొంచెం వస్తాయి ఫైబ్రాయిడ్స్, బట్ కొంచెం లేట్ ఏజ్ 38-35 తర్వాత చేసినాయి మళ్ళీ అప్పుడు కొత్త ఫైబ్రాయిడ్స్ రావడం తక్కువ. ఓకే. అయితే అవేమన్నా ఒకవేళ కన్సీవ్ అయినటువంటి మదర్కి అవి ఉన్నట్లయితే డెలివరీ ప్రాసెస్లో ఏమన్నా ఇబ్బంది కలిగించే ఛాన్సెస్ ఉంటాయి? సో అవి పొజిషన్ పట్టి మళ్ళీ ఒకవేళ పైకి ఉన్నాయి బయటికి ఉన్నాయి అంటే నో ప్రాబ్లం, లేదు బేబీ డెలివరీ అయ్యే ప్లేస్లో కిందికి ఉన్నాయి అంటే అప్పుడు అది డెలివరీని అబ్స్ట్రక్ట్ చేయడం అట్లా కష్టమవుతుంది, లేకపోతే ఏం కాదు. అలానే డాక్టర్ గారు, ఈ పాలిప్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది విమెన్లో, దానివల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఏంటి మ్యామ్ ఈ పాలిప్స్ ఏంటి? పాలిప్స్కి ఫైబ్రాయిడ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? పాలిప్ అంటే మనం అర్థం చేసుకున్నట్టు యూట్రస్ లోపలికి ఒక చిన్న మెంబ్రేనస్ లేయర్ పెరుగుతుందన్నమాట, ఎండోమెట్రియమే ఎక్కువగా గ్రో అవుతుంది, సో దాన్ని పాలిప్ అంటాం. మనం ఫైబ్రాయిడ్ అంటే మజిల్ హార్డ్గా ఉంటుంది అన్నమాట. పాలిప్ అంటే జస్ట్ ఓన్లీ లోపల లేయర్ ఎండోమెట్రియం మాత్రమే, అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో పాలిప్ తోటి మనకి ప్రాబ్లం ఏంటి అంటే హెవీగా పీరియడ్స్ అవుతాయి, పీరియడ్ మధ్యలో స్పాటింగ్ అవ్వడం, ఒకవేళ ఇన్ఫెక్ట్ అవుతే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. పాలిప్స్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అంటే ఏం చెప్తారు? కాంప్లికేషన్స్ అంటే ఇవి అంటే పీరియడ్ మధ్యలో రోజు అంటే అన్షెడ్యూల్డ్ బ్లీడింగ్ అవుతుంది. సో ఎప్పుడు స్పాటింగ్ అవుతుందో ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందో చెప్పలేము. అండ్ స్మెల్లీ డిశ్చార్జ్ వస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ పాలిప్స్ తోటి. అట్లాగా అంటే వీటికి చేసేటువంటి సర్జరీస్ ఏమైనా ఉంటాయి? సో ఇది పాలిప్ అనేది చిన్న సర్జరీస్ అండి. హిస్ట్రోస్కోప్ అనేది ఉంటుందండి. సో మనం న్యాచురల్ ప్యాసేజ్లోంచి వెళ్ళి యూట్రస్ లోపల చిన్న స్కోప్ వేసి చూసి ఆ పాలిప్ ఎక్కడుందో పిక్ చేసి ఆ హిస్ట్రోస్కోప్తో పాటు తీసేస్తాం. సో హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తామన్నమాట దీనికి. అలానే మనకి లోపల బబుల్స్ అని కూడా చెప్తుంటారు, వాటర్ బబుల్స్ ఉన్నాయి అని చెప్పి, అది ఏంటి మ్యామ్? అది పీసీఓడిని వాటర్ బబుల్స్ అంటారు. సో పీసీఓడి ఆ చేంజెస్కి ఓవరీస్లో చిన్న సిస్ ఫామ్ అవుతాయి, సో దాన్ని బబుల్స్ అంటారు. దానికి సర్జరీ అంతా అవన్నీ టెంపరరీ, మనం సర్జరీ చేసినా మళ్ళీ వస్తాయి ఆ బబుల్స్.
సో Okay. దానికి అయినంత వరకు మెడికల్ మేనేజ్మెంట్ తోటి ట్రై చేయాలి. సరే, అలానే డాక్టర్ గారు, ఈ సమస్యతో మెయిన్గా బాధపడుతున్న వాళ్ళకి అంటే మీరు ఇచ్చేటువంటి డైట్ సలహాలు కావచ్చు లేదా సీడ్ సైక్లింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు ఈ మధ్య కాలం చాలా వింటున్నాం ఈ సీడ్ సైక్లింగ్ అనేది, స్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి. మనం అనుకున్నట్టు ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్, సెకండ్ హాఫ్ ప్రొజెస్ట్రాన్ అనుకుంటున్నాము. సో ఆ ఫస్ట్ హాఫ్లో వాళ్ళు మామూలుగా ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నారు, అడ్వైస్ చేస్తున్నారు డైటీషియన్స్. సెకండ్ హాఫ్ ప్రొజెస్ట్రాన్ కోసం నువ్వులు, సెస్మీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చెప్తున్నారు. సో మన న్యాచురల్ బాడీలో ఎలా అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉందో అలా 14 డేస్ ఆ సీడ్స్, 14 డేస్ నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తినమని చెప్తున్నారు. సో దట్ Okay. న్యాచురల్లీ మనకి మన బాడీని మిమిక్ చేస్తూ అది హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. చాలా కేస్ రిపోర్ట్స్ వచ్చాయి, అంటే ఇట్లా ఎవిడెన్స్ వచ్చే అంత లేదు కానీ బట్ చాలా అంటే నష్టం లేదు దాంట్లో ఉన్న మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, వైటమిన్ ఈ కానీ అన్నీ మనకి మంచి అంతే ఉంది అట్లాగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు ఈ హెవీ బ్లీడింగ్కి సంబంధించి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫైబ్రాయిడ్స్కి సంబంధించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా డీటెయిల్స్ చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.